కడుపు చీల్చి పండించి రైతు భూమిలో కలిసిపోతుండు. నీటి సుఖకై పైకి చూసి చూసి పైలో గానికి పయనమైండు. రేయి పగలని తేడా లేక స్వార్థమనేదను వంతలేక ప్రాణం పోసి పండించిన పంట చేజారిపోయే అన్యాయముతో గిట్టుబాటు ధర లేక రైతు గుండాపుకునేది నిజము కదా. ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్య స్థితి రైతుకు అవసరమా? గుంట పొలమే ఆ పూల పరుపుగా బండరాయ తన తల దిండవదా. ఎట్లతో గాదుర పొలము రైతు రక్తముతో తను దున్నుతుండు. 4Gలు 5Gలు నీకు ఇచ్చే కంపెనీలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆకలైతే నీ కడుపు నింపేవారెవరున్నారు? గ్రహించి చూడు, నీ తండ్రిని మించిన వాడు భూ ప్రపంచములోనే లేడు గదా. రైతు బిడ్డనని చెప్పుకోనీకి వెనక ముందు నువ్వు ఆడబోకురా. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణమనాయుడు. ఖమ్మం మాది, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను ఈ సంవత్సరం 6 ఎకరాల అరటి సాగు చేశాను. ఒక 10 రోజుల కిందట దసరాకు ముందు మంచి రేటు పలికింది. అరటి 300 దాకా అమ్మినాయి. కానీ ఇప్పుడు 100 రూపాయలకు అడుగుతున్నారు. కోత కూలీలు ఇవ్వలేక తోటలోనే వదిలేసినాము. కాబట్టి ప్రభుత్వము అరటి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు జాకిర్. ఖమ్మం. ఈ ఖమ్మం మండలంలో దాదాపుగా 2500 ఎకరాలు అరటి తోట సాగు చేస్తున్న రైతులు గత కొద్ది కాలంగా రేటు లేక తోటలలో గెలలు మాగిపోయి ఏం చేయాలో అర్థం కాక ఈ కూలీల దెబ్బకు గుంటూరు, విజయవాడ వేరే ప్రాంతాలకు తీసుకుపోతే ఆడ 100, 120, 130 రూపాయలు పడుతుంది. రైతులకు పొలాలకు పెట్టుబడి కూడా రావటం లేదు. అదే ఒకటి ఎక్కువగా మాగిపోతున్నాయి. పెట్టుబడి వచ్చేసి 1,00,000 రూపాయలు అవుతుంది. దాదాపు 1,00,000 రూపాయలకు వచ్చేసి 50-60 వేలు కూడా రావటం లేదు. కౌలేమో గుత్తలేమో పెరిగిపోయినాయి. రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు వెంకటేశ్వర్లు. ఖమ్మం. అరటి తోట 2 ఎకరాలు వేసినాము. గతంలో 200 అమ్మే గెల 50 రూపాయలు కానీ అడగడం లేదు. అందుకే తోటలోనే వదిలేస్తున్నాం. దీన్ని బట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎవరికి